గాంధీస్ కార్నర్ ఈరోజు చామదుంపల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. దీనికోసం చామదుంపలు తీసుకుని కుక్కర్ గిన్నెలో వేసుకుని ఉప్పేసి ఉడికించేసి మీడియం సైజులో ముక్కలు చేసేసుకుని పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చెప్తున్నాను. ఒక ఉల్లిపాయ వరకు పట్టింది నాకు. తర్వాత టమాటాలు ఒక 3-4, పచ్చిమిర్చి, కరివేపాకు, బెల్లం, చింతపండు, ఎండుమిర్చి అండ్ వెల్లుల్లిపాయలు కొంచెం కచ్చాపచ్చాగా దంచుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు గిన్నెలోకి పోపు దినుసులు వేసుకోండి. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని దానిలోకి ఆల్మోస్ట్ వేగిపోతుంది అన్నప్పుడు ఎండుమిర్చి వేసేసుకోండి. ఇప్పుడు వెల్లుల్లి కూడా వేసుకుని దోరగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసాను. ఇది ఆప్షనల్, మీకు వద్దంటే స్కిప్ చేసేసుకోవచ్చు. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసి కొంచెం వేగిపోయిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలున్నా కదా అవి వేసుకుని బాగా దూరగా అంటే ఉల్లిపాయ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. వేయించుకున్న తర్వాత అప్పుడు టమాటా ముక్కలు ఉన్నాయి కదా అవి వేసేసుకుని మూత పెట్టేయండి. మూత పెట్టేసిన తర్వాత అవి కొంచెం మగ్గిపోతాయి. ఇప్పుడు బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు కలుపుకొని దీనిలోకి ఉప్పు, పసుపు, కొద్దిగా ఎండుకారం, తర్వాత కొద్దిగా జీరా పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్ అండ్ 2 స్పూన్స్ ధనియా పౌడర్ వేసాను. వేసిన తర్వాత దానికి మళ్ళీ మూత పెట్టి ఈ మసాలాలన్నీ పట్టి తర్వాత ఆయిల్ స్ప్రెడ్ అయ్యేంత వరకు ఉంచుకొని ఆ తర్వాత దానిలో ఉడికించి పెట్టుకుని చామదుంపలు యాడ్ చేసేసుకుని కొద్దిగా వేయించుకోండి. ఒక 1 మినిట్ వరకు వేయించుకున్న తర్వాత అప్పుడు కొద్దిగా బెల్లం ముక్క ఉంది కదా, బెల్లం ముక్క వేసేసుకుని చింతపండు పులుసు పోసేసుకోండి. బెల్లం స్కిప్ చేస్తే బాగుండదు టేస్ట్ అయితే కనుక. సో మీరు బెల్లం వేసుకుని ట్రై చేయండి, మీకు నచ్చకపోయినా కానీ చాలా బాగుంటుంది ఇలా చేస్తే. ఇప్పుడు 1.5 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసేసుకుని పులుసుని 15-20 మినిట్స్ మరిగించుకోండి. ఇప్పుడు ఇది నేను కూర పొడి యాడ్ చేశాను ఎక్స్ట్రాగా. నా ఛానల్లో ఆల్రెడీ ఉంది, మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు లాస్ట్లో మన కొత్తిమీర కట్ చేసి పెట్టుకుని యాడ్ చేసేసుకోండి. అంతే, అయిపోయింది. ఇప్పుడు వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్.